బ్లాగ్స్ చేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే మా ఊర్లో గత 13 సంవత్సరాల నుంచి రాముడు వారు చిత్రపటం ఉండేది. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అయింది ఇక్కడ. సో విగ్రహ ప్రతిష్ఠ కళ్యాణం నేను మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నా. జనరల్గా గత 13 సంవత్సరాల నుంచి మాకు చిత్రపటంతోనే రాముల వారి దర్శనం ఇచ్చారు. కానీ ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి మేము అనుకున్నాం ఆ చిత్రపటాన్ని తీసి విగ్రహ ప్రతిష్ఠ చేయడం. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మొదటిసారి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు రాముల వారిని కానీ అది ఏ విగ్రహం అయినా సరే డైరెక్ట్గా మనం నేత్రాలతో చూడకూడదంట. అందుకోసం అక్కడ అద్దాన్ని పెట్టడం జరిగింది. సో ఆ అద్దంలో ఆ రాముల వారిని దర్శనం చేసుకుని తర్వాత మనం డైరెక్ట్గా రాముల వారిని దర్శనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ మా అమ్మని ఎప్పుడు చూపించలేదు, యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చూపించలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నా. ఎందుకంటే మంచి కార్యక్రమం, శ్రీరామనవమి మరియు సీతారామ స్వామి కళ్యాణం. అమ్మా ఏముంది అసలు గట్టి మాట్లాడు కాదు, నేను యూట్యూబ్లో రాదు. యాక్చువల్లీ అసలు మాట్లాడటం రాదు, బయట అయితే ఎక్కువ మాట్లాడుతుంది. సో మా అమ్మ వల్ల మా నాన్న వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తా. త్వరలో బిగ్ బాస్లో కూడా అడుగుతాం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక యాగశాల ఏర్పాటు చేశారు. అంటే 3 రోజుల నుంచి కూడా పూజలు జరిగాయి అన్నమాట. తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ అంటూ 4 సైడ్ల నుంచి పూజలు జరిగాయి అనమాట. అంటే ఏదైనా సరే విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు 3 రోజులు పూజలు అనేవి ఎక్కడైనా జరుగుతాయి. సో అలాగే మా ఊర్లో కూడా జరిగాయి. మీరు ఆ విజువల్స్ చూడొచ్చు, ఆ యాగశాల విజువల్స్ అన్నీ. సో 3 రోజులు రాముల వారికి అభిషేకాలు A to Z అంటే ప్రతి ఒక్కటి చేశారనమాట. సో అవన్నీ మేము చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఊర్లో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కాబట్టి సో ఆ హ్యాపీనెస్ అయితే చాలా ఎక్కువ ఉండేది. సో వాటితో పాటు అక్కడ నేను ఏంటంటే గురువుగారితో కూడా మాట్లాడడం జరిగింది. అతను చెప్పిన విషయం ఏంటి అంటే 2006లో శ్రీ 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 సీతారాముల స్వామి వారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత చాలా ఏళ్ళుగా అనుకున్నా సరే గత 13 ఏళ్ళుగా అవ్వలేదు. 2024లో శ్రీ 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 సీతారామస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని అతను చెప్పడం జరిగింది. సో అది వినగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా కమిటీ ప్రతి ఒక్కరూ ఒకటై ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో విగ్రహ ప్రతిష్ఠ అయ్యాక శ్రీ 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 సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం మొదలైంది. సో మనం భద్రాచలంలో ఎవ్రీ ఇయర్ కూడా కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి రోజు అవుద్ది. సో అలాగే ఇక్కడ కూడా మా శ్రీరామనవమి రోజు ప్రతిసారి కళ్యాణం అయ్యేటట్టే ఈసారి కూడా అయ్యింది. సో భక్త జనాలు 50 మంది వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొన్నారు. చాలా చాలా బాగా అయింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కూడా. సో ఇంత చక్కటి కార్యక్రమం చేసిన కమిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రతి ఒక్కరూ మన యొక్క ఆధ్యాత్మిక వేలో కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పట్లో హిందూ ధర్మాన్ని కాపాడడం మన యొక్క అవసరం. సో ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమైనా సరే మనం ప్రతి ఏటా ఈ యొక్క కళ్యాణం జరిపించుకోవడం చాలా అవసరం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. అసలు ఏంటి ఈ 3 రోజుల నుంచి ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? అసలు మా ఊర్లో ఏం జరిగాయి? అసలు ఏంటి అసలు విషయం ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. శ్రీకాకుళం పట్టణాన్ని ఆలుకొని ఉండేటటువంటి ఈ వెంకటాపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క
మందిరంలోని ఈరోజు విశేషంగా విగ్రహ ప్రతిష్ట అంటే ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. తద్వారా మంచి మంచి పర్వదినములనందు ఆ ఉత్సవమూర్తుల్ని ఊరేగింపు పూజాదిగాది కార్యక్రమాలు చేయడానికి ఈ గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకొని నేటి రోజు విశేషంగా కూడా ఏకాదశి పర్వదినం రోజున ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ భగవంతుడైనటువంటి ఆ సీతారామచంద్రుడు అందరికీ కాచి కాపాడి రక్షించవలసిందిగా కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఆనాట్లో సీతాదేవి కోసం 14 ఏళ్ళ పాటు రాములు వారు వనవాసం చేసి సీతాదేవిని దక్కించుకున్నట్టు మా యొక్క ఈ శ్రీరామచంద్రుడు గత 13 ఏళ్ళ నుంచి చిత్రపట రూపంలో దర్శనమిచ్చిన మాకు ఇప్పుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో ఈ గర్వకరమైన విషయాన్ని మీకు చెప్పడం కోసం మాత్రమే ఇది నేను మీకు చెప్పడం జరిగింది. సో ఐ హోప్ చాలా నచ్చింది అనుకుంటున్నా. ఈ యొక్క వ్లాగు చాలా డెవలప్మెంట్ చేశారు ఏరియాను కూడా, అండ్ టెంపుల్ చుట్టూ మొత్తం A to Z మంచిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మీరు చూస్తే నీట్గా విజువల్స్ కూడా కనిపిస్తాయి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క వీడియోని చూసినందుకు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెల్యూట్. బాయ్ బాయ్.